హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వచ్చేసాను అనమాట. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, 15 దోశ ఇన్ 15 minutes అనే ఛాలెంజ్తో అయితే వచ్చేసాను అనమాట మీ ముందరికి. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎంత క్రేజీ ఉంటుందంటే అంత క్రేజీ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో ఈ ఛాలెంజ్. సో మనతో ఉన్నాడైతే మనకు ఇక్కడ చూసుకోవచ్చు బబ్లు అనే ఈ అబ్బాయి మనతో ఛాలెంజ్ అయితే చేశాడనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ నేను ఈ 15 దోశ 15 నిమిషాల్లో కనుక తిన్నాను అనుకో, ఇతనైతే బిల్ పే చేస్తాడనమాట. ఒకవేళ తినలేక ఉంటే ఇతను తినే బిల్లు కూడా నేనే పే చేయాలన్నమాట. అలాగే నేను తిన్న బిల్లు కూడా నేనే పే చేయాలన్నమాట. సో చూద్దాము ఎవరు దీంతో గెలుస్తారో. సో నువ్వు రెడీగా ఉన్నావా? రెడీనా? సరే చూద్దాం. ఒకసారి దోశ ప్రిపేరింగ్ మనం మేకింగ్ చేస్తా ఉన్నాం అనమాట. సో చూద్దాం. ఈ 8 దోశ, ఈ 1 2 3 4 5 6 7 8 మొత్తం కలిసి ఒక 15 ఉన్నాయి అనమాట. ఈ 15 మనం 15 నిమిషాల్లో కంప్లీట్ చేస్తే మనం బిల్లు పే చేయాల్సిన అవసరం లేదనమాట. లేకుంటే నేనే వాడు తినేదానికి కూడా మనం అయితే పే చేయాలన్నమాట. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, టైం అనేది స్టార్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. రెడీ? ఓకేనా? దీంట్లో టైం దాంట్లో కనబడుతుందో లేదు, బ్లాక్ గా కనబడుతుంది. పర్లేదు. ఓకేనా? స్టార్ట్ చేసినావా? చేయాలా? రెడీ స్టడీ గో. ఓకే. తింటే పోతుంట ఏమంటారు నువ్వు? క్యాష్ రెడీ ఉంది బ్రో, గవ్వకొని కంప్లీట్ చేసి చేయడమే. ఉంటుంది 150 టైమా? 6 నిమిషాల 15 సెకండ్లు. తిను తిను. ఇంపాసిబుల్ కాబట్టి లేదే తినలేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
లాస్ట్ 5 seconds. Again. సో ఫ్రెండ్స్ మనమైతే 15 నిమిషాలకి 6 తిన్నాం అనమాట. అవి కాలే చాలా పెద్దగా ఉన్నాయి, అసలు ఈ దోశలు అసలు లోపలికే పోవట్లేదు అనమాట. సో ఇప్పుడు ఈ బబ్బులు గాడు నేనైతే ఈ ఛాలెంజ్ అవుట్ అయినాయి కదా, ఈ బబ్బులు గాడు ఇప్పుడు ఎన్ని తింటాడు చూద్దాం ఒకసారి. ఈ బిల్ అయితే నేనే కడతాను, ఎన్ని తిన్నాను కదా అన్ని దానికి నేనే పే చేస్తాను అనమాట. చూద్దాం ఒకసారి. ఎవరైనా మీ సబ్స్క్రైబర్స్ ఎవరో ఉంటే ఛాలెంజ్ హెల్ప్ చేస్తారా వస్తుంది. నువ్వు కానీ చెప్తా. 616514. ఏమన్నా చెప్పాలి ఏముండదా? డైరెక్ట్ యాక్షన్. బ్రో నీకు నువ్వు కాదు, కెమెరా దిక్కు చూడు. దాని తినాలంటే అసలు చాలా టైం పడుతుంది. కానీ మినిమం 5 తినాలి, మినిమం 5 తినాలి. ఇంటికాడ ఎగిరేరుతుంటారు. ఎగిరి దాన్ని కూడా తనేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? సో మినిమం 5 తినాలి. నరాలు కట్ అయిపోయింది. చూద్దాం మరి ఏమాత్రం తింటావు. నేనైతే ఓడిపోయాను నేను. ఏదో అంత పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. నేను కాలేజీ కాడ ఎక్కువ తింటాను అనమాట. అవును కనబరావు, నేను అందుకే ఛాలెంజ్ చేసింది. కానీ ఆడెంత రేటు? ఇది వేరుంది. ఈ దోశలు ఏంటంటే మనకు బాగా కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట. మన కాలేజీ కాడ అయితే ఏమి ఉండవు అనమాట. సో ఈజీగా తినేయచ్చు అక్కడ అయితే. అవి ఎన్ని తిన్నా కూడా కనపడవు అనమాట. ఉండదు, అందుకే మేము ఎక్కువ తినేస్తాం అనమాట ఆ టైంలో ఆ పక్క. నాకు 1.5 2 ఏముంది, మనం ఊరిగా వీడియో పెట్టేదే, చేసినామా అంతే. దోశ అందరిది ఒకటే బాగుంటది. నాకైతే ఈ మకాడితే బాగుంటది. కారం వేపిస్తాం. ఆ దోశ టేస్ట్ ఉంది, ఈ దోశ టేస్ట్ ఉంది అని అడుగుతాను. కారమే. ఆంటీ ఇంతవరకు ఎవరు బీట్ చేయలే. ఈ టేస్ట్ ఇంతవరకు ఎవరు ఓడిలే. ఒడిగారు బబ్బులతో తెప్పించుకోవాలా? తెస్తాలే. ఏం ఛాలెంజ్? నువ్వేనా 6 తిన్నావు, నేను 3 తిన్నాక నేను ముక్కుతాను. లేదు 6కే చాలా బరువు అయింది. చాలా అంటే చాలా బరువు అయింది 6 దోశలకి. కొన్ని దాళ్ళు వడిచినావు కదా, 6 దాళ్ళ కారం పట్టించిందంట, ఇంకా మిగతా దాళ్ళ కారం పట్టింది. ఇంకా లోపల కూడా లేదు అనమాట 6 తర్వాత, అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట. కాలేదు వాళ్ళు. ఏమన్నా చెప్తావా లోపల? ఇంకా ఎవరన్నా ఛాలెంజ్ రెడీ ఉంటే ఓకే అనండి. కెమెరా దిగ్గు చూడు. కెమెరా తిట్టే చూస్తుంది. చెప్పు ఇప్పుడు. ఇంకా ఎవరైనా ఛాలెంజ్ రెడీగా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సర్లే, ఈడ మాత్రం అంత పెద్దగా ఉన్నాయి. అసలు చేయలేరు దీన్ని. ఈ స్వీట్ 3 తిన్నాక అసలు నాకు ఎగుడు అవుతుంది.
ఎంత స్లో తింటున్నావు బ్రో, నువ్వు ఈజీగా పోవచ్చు. నాకంటే టైం ఉండింది. అదే బ్రో స్లోగా తిన్నాయి. కాదు ఇంకా అది అవ్వదమ్మా. బాగా వేసేసి పెద్ద కాదు కానీ పార్సల్ కట్టే బ్రో. నెక్స్ట్ ఛాలెంజ్ పానీపూరి. ఓకే ఓడిపోయినావు. ఓడిపోయినా. నేను కూడా మినిమం అవుతుందా అనుకుంటే 3,000కే అయిపోయింది. అయిపోయిందా? అయితే ఇంకా పార్సల్ కట్టించుకో బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేద్దాం. ఇదేనా ఇది లాస్ట్? ఆడ చెప్పు. ఇదే నా లాస్ట్ క్వశ్చన్. కాదా? పోదా? నా వల్ల కాదు. తిన్నావు నేను 3 అన్నా. రైట్ ఇంకా. ఓకే సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు ఛాలెంజ్. అయితే నేనైతే ఓడిపోయినా. దీనికి బిల్ అయితే నేనే పే చేస్తాను, వాడు తిన్నదానికి కూడా నేనే పే చేస్తాను అనమాట. మనం అయితే ఓడిపోయినాం అనమాట. మన అన్న అయితే విన్నర్ అయ్యాడు. నేను తిన్న బిల్కి వీడు తిన్న బిల్కి మొత్తం అంతా నేనే పే చేస్తాను అనమాట. సో మీలో ఎంతమంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చెప్పరా? అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ ఉంటే రాములదేలా ఉనికి పోయే దారిది. సరే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ లో ఛాలెంజ్ అని చేయండి. ఛాలెంజ్ చేసేటోళ్ళు ఛాలెంజ్ చేసేటోళ్ళు ఇక్కడికి వచ్చి ఛాలెంజ్ అయితే చేయొచ్చు అనమాట. అంత ఈజీ కాదు అన్నమాట. మనమైతే 6 దోశలకి అవుట్ అయినాము. సో ఇందాక చూసుకోవచ్చు, మీరు చూడచ్చు 20 రూపీస్ దోశ ఎంత పెద్దగా ఉందో. ఇంకా 10 రూపీస్ దోశ ఏ మాత్రం చిన్నగా ఉంది. ఇవి అయితే మిగిలిపోయినాయి ఇంకా. మరి ఎంత? 6 తిన్నా. ఫుల్ మండి తినేటోడు 6 దోశలు కావడాడు. ఇది మండి బ్రో. దొక్క బిల్లు. ఓకే బ్రో. ఛాలెంజ్ నీదే బ్రో, నీకే తీసుకో. 50. ఎస్, ఎంజాయ్. ఓకే, ఛాలెంజ్ అండ్ కంప్లీట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.